ఏంటన్నా నువ్వు ఇలా తయారయ్యావు? ఇలా అంటే ఎలారా? ఏంటన్నా ఏ అలవాటు లేను నువ్వు కొత్తగా సిగరెట్ తాగుతున్నావు? తను పరిచయం కాకముందు ఏ అలవాటు లేనోనిరా, కానీ తన దూరం తర్వాత అన్ని అలవాట్లకు బానిస్తానరా. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఈ చెడు అలవాట్లకి దగ్గర అవ్వాలా? తమ్ముడు, ప్రేమించిన వారు దూరం అయితే ఎవరు బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గర అవ్వర్రా. వారు మనసుకు కలిగించే గాయం, ఆ గాయం మనకు కలిగించే బాధ భరించలేక ఇదిగో ఇలా దగ్గర అవుతాం. గాయాన్ని బాధను పోగొట్టుకోవాలి కానీ ఇలా అవ్వడం ఏంటన్నా? తమ్ముడు, మనిషికి తగిలిన గాయాలను పోగొట్టడానికి ఈ ప్రపంచంలో చాలా మందులు ఉన్నాయిరా, కానీ మనసుకు తగిలిన గాయాన్ని పోగొట్టడానికి ఏ మందు లేదురా. అటువంటి మందు లేని గాయాన్ని తను నా గుండెకు కలిగించిందిరా. ఇప్పుడు భరించలేనంత నొప్పితో నా హృదయం ఎంత బాధపడుతోందో తనకు తెలియదురా. ప్రేమ అనే 2 అక్షరాలు ఇంత బాధను కలిగిస్తాయన్నా? ప్రేమ అనే పదాలు 2 అక్షరాలే కావచ్చురా, కానీ వాటిని నా గుండెకి సూటిగా గుచ్చిందిరా. తను దూరమైందని తననే అనడం కాదన్నా, ఎందుకు దూరమైందో ఆలోచించాలి కదా. నువ్వు తనతో బాగుంటే, నీ ప్రేమ పంచి ఉంటే తను వెళ్ళిపోయేది కాదేమో కదన్నా. తమ్ముడు, మనం ఎంత సున్నితంగా వాడినా కత్తికి నరకడమే తెలుసు. అలాగే కొంతమందితో మనం ఎంత ప్రేమగా ఉన్నా వారికి గాయపరచడమే తెలుసు. నేను తొలిసారిగా గాయపడింది తన వల్లేరా. తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నానో తను నాకు కలిగించిన నా గాయానికి తెలుసు. ఆ గాయం వల్ల చిందిన నా కన్నీరుకు తెలుసు. బాధని మన అనుకున్న వాళ్ళతో చెప్పుకుంటే తీరిపోతుంది కదన్నా. నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. మనసుకి బాధగా ఉంటే మనసులో ఉన్న వారితో చెప్పుకోవచ్చు, కానీ మనసులో ఉన్నవారే మనల్ని బాధ పెడితే ఇంకా ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలిరా? అప్పుడు నువ్వే చెప్పావు కదన్నా తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తోందని. ఇప్పుడు తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? ప్రాణంగా ప్రేమిస్తున్నానని అందరూ చెప్తారా, కానీ ప్రాణం పోయేంత వరకు కొందరే ఉంటారు.